హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు అయితే మనము నిజంగా ఇక్కడ పిరంగిపురం అనే ఈ ఊరు ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఇక్కడ ఉన్నాము ఫ్రెండ్స్. పిరంగిపురం అంటే మనకి చాలా అందరికీ తెలిసిందే, ఎందుకంటే దీనికి దగ్గరలోనే కొండవీడు ఉంది. అండ్ ఇక్కడ పిరంగిపురం చర్చి అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే దీనికి ముందు బిఫోర్ వీడియోలో కూడా పిరంగిపురం చర్చ్ గురించి మంచి వీడియో చేశాను. దాని గురించిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఆ కట్టడం అనేది ఎప్పుడో పురాతన కాలం కట్టించిన కట్టడం అది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అయితే మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా ఇంకా హోమ్ పేజీలోకి వెళ్తే చక్కగా మన పల్లెటూర్లు అనేవి రకరకాల వాటి గురించి చాలా వీడియోలు చేశాను. యానం గురించి కానివ్వండి, ఇంకా నిజాంపట్నం, ఇట్లా రకరకాల కాకినాడ, ఉప్పాడ బీచ్, ఇట్లా చాలా ప్లేసెస్ గురించి అయితే నేను చేశాను. ఒకసారి హోమ్ పేజీలో వీడియోస్ అన్నీ మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడైతే మనము ఈ పిరంగిపురం ఈ ఊరు ఎలా ఉంటుంది అనేది అని చెప్పేసి మీకు జస్ట్ శాంపిల్గా చిన్న వీడియో అనేది చేస్తున్నాను. వీడియో చూడబోయే ముందుగా అయితే లైక్ అయితే ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేసినప్పుడు మీతో పాటు ఇంకొక 10 మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. నిజంగా ఇట్లా ట్రావెల్ చేసి వీడియోలు అప్లోడ్ చేయటం అంటే ఎంత కష్టమో కదా అసలుకి. అయినప్పటికీ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఇంకా మరింతగా మీ పుషింగ్ ఇవ్వండి, ఎందుకంటే యూట్యూబ్ మీద నేను ఎర్న్ చేయడానికి నాకు అంతగా సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూస్ లేవు, కాబట్టి నా చేతి ఖర్చు అనేది చాలా పడతా ఉంది. సో దాని బడ్డెను నేను తప్పించుకోవాలంటే కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి తెలిసిన మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి వీడియోలని షేర్ చేస్తూ ఉంటే మీరు నాకు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విలేజెస్ని, మంచి మంచి సిటీస్ని, టౌన్స్ని ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ పై అయితే చూసి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని చాలా చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఎందుకు ఈ పిరంగిపురం గురించి ఇంతగా చెప్పుకోవాలంటే దీనికి దగ్గరలోనే దీన్ని ఆనుకునే కొండవీడు కోట ఉందన్నమాట. దాని గురించి కూడా మీకు వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడైతే ఊరు చక్కగా ఈ రోడ్ అయితే కనుక మనకి ఇట్లా గుంటూరు నుంచి పేరేచర్ల నుంచి చేయాలి, ఇటు నరసరావుపేట అండ్ అటు నుంచి ఇంకా రాయలసీమ ఏరియా వైపుకి వెళ్తుంది అనమాట. చాలా పురాతన కాలమైన బాలయేసు కేథడ్రల్ చర్చి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ పిరంగిపురం గురించి చెప్పాలంటే ఎక్కువగా ఇక్కడ పిరంగులను తయారు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అండ్ ఇంకా ఈ పిరంగిపురం ఊరు చూసుకుంటే కనుక గుంటూరు నుంచి 21 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్కల ఉండే కొండలు, దీనికి ఆనుకుని ఉన్న కొండవీడి ప్రాంతం వలన ఈ ఊరికైతే అంత గొప్ప పేరు వచ్చిందనమాట. అండ్ అది కాకుండా ఇక్కడ చారిత్రక కట్టడమైన రోమన్ కేథోలిక్ బాలయేసు చర్చి ఒకటి, అండ్ కొండపైన మేరీమాత గుడి, ఇవన్నీ ఉండటం వలన కూడా పిరంగిపురం అనేది చాలా ఒక ప్రత్యేకమైన చరిత్ర సంతరించుకున్న ఊరుగా ఉంది. అండ్ ఈ రోమన్ కేథలిక్ తరపున ఇక్కడ హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎంతో మంచి విద్యా సౌకర్యాలు ఉండి ఈ ఊరైతే ఎంతో ఇదిగా ఉందన్నమాట. చక్కగా చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఈ ఊరంతా చూస్తుంటే చాలా కన్నుల పండుగగా మంచిగా పచ్చని చెట్లు అండ్ ఈ ఊరుకు ఆనుకొని ఉన్న కొండలు కానివ్వండి ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్గా ఉంది. ఇంకా ఈ ఊరంతా మనం చూసేద్దాము ఫ్రెండ్స్, ఓకేనా?
ఈ రోడ్డు గుండానే మనమైతే ఇప్పుడు కొండవీడికి వెళ్ళే దారి అనమాట. కొండవీడికి అయితే వెళ్ళంగానే ఊరు బయట జస్ట్ మీకు ఆ వ్యూ ఎలా ఉంది, ఆ కొండ అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే కొండవీడి గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాము. ఇక్కడ ఇది టూరిజానికి వెళ్ళే ప్లేస్ కాబట్టి ఇక్కడ ఈ రోడ్లు కూడా బాగా వెడల్పు చేసి మంచిగా ఒక అట్రాక్షన్గా వెల్కమ్ టు కొండవీడు అని చెప్పేసి ఒక సైన్ బోర్డ్ లాంటిది ఇట్లా ఒక ఆర్చ్ లాంటిది పెట్టినా కానీ మెయిన్ రోడ్ పక్కనే చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే మరింతమంది టూరిస్ట్ అనేవాళ్ళు ఇంకా ఇట్లా చూడడానికి వచ్చేవాళ్ళు అనేవాళ్ళు చాలామంది అట్రాక్ట్ అవుతారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ సైడ్న కొండ ఉంది. ఈ కొండ అయితే మాత్రం చాలా పెద్దది. దాని వెనక వైపు నుంచి మొత్తం గ్రానైట్ అనేది ఇది బ్రేక్ చేస్తున్నట్టున్నారు. పెద్ద పెద్ద సౌండ్లు వినపడతా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కొండ అయితే ఇంకా వెనక వైపు అయితే అటు బాగా తీసేస్తూ ఉన్నారు. ఈ రోడ్లు కూడా కొంచెం మంచిగా బెటర్గా వేసుకుని ఇంకా మనం కొండవీడికి వెళ్ళటానికి మంచిగా చేసుకుంటే కనుక ఫ్యూచర్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాలి. ఓవరాల్గా అయితే మనం ఇప్పుడు పిరంగిపురం ఊరు బయట ఎలా ఉంటుందో చూసేసాము. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అండ్ మరిన్ని వీడియోల కోసం వెనెస్సా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాం గైస్. అప్పటి వరకు సెలవు. బాయ్.